రేవంత్ రెడ్డి రాజ్యంలో రాజధాని నడిబొడ్డున వెలివాడ రాజధాని నడిబొడ్డున వెలివాడ అంబేద్కర్కు ఘోర అవమానం. వర్ధంతి రోజున రాజ్యాంగ నిర్మాతను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. సమున్నతంగా సగర్వంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కొలువుదీరిన భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించాలన్న సోయి కూడా సర్కారుకు లేకుండా పోయింది. డిసెంబర్ 6న ఆయన వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తుంటే ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టుకున్న తెలంగాణలో మాత్రం అంటరాని వాడిలా అనాథలా వదిలేసింది. దశాబ్దాల క్రితం దళితులను ఎలాగైతే అంటరాని వారిలా ఊరవతల ఉంచారో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ విషయంలోనూ సర్కారు అలాగే వ్యవహరించింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే నెక్లెస్ రోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ అంబేద్కర్ విగ్రహానికి మాత్రం అంజలి ఘటించలేదు. అంబేద్కర్ విగ్రహానికి అలంకరణ చేయకపోగా అక్కడికి ఎవరు వెళ్లకుండా వందలాదిగా పోలీసులను మోహరించారు. గేట్లకు తాళాలు వేశారు. దూరం నుంచి చూసి దండం పెట్టుకుందామని అక్కడికి వెళ్ళిన వారిని కూడా పోలీసులు వెళ్ళగొట్టారు. అంబేద్కర్ను దర్శించుకుందామని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దూరం నుంచే దండం పెట్టుకొని నిరాశతోనే వెళ్ళిపోవడం కూడా విశేషం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ లేకపోతే, అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేటిది కాదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిర్రు, అందులో ఆర్టికల్ 3లో ఉంది కాబట్టే మనం ఇవాళ పోరాటం చేసిన రాజ్యాంగబద్ధంగా ఒక పొలిటికల్ డిసిషన్ తోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయన భిక్షతోని ఇవాళ నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. ఆయన భిక్షతోటే, అంబేద్కర్ గారి భిక్షతోటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకపోతే నీకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం రాకపోతుండే. తెలంగాణ రాష్ట్రం రాకపోతే నీకు పీసీసీ అయ్యేటువంటి అవకాశం రాకపోతుండే. ఏ మహానుభావుడి వల్ల ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఏ మహానుభావుడి ముందు చూపుతోటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రము ఏర్పరచుకున్నామో ఆ మహానుభావుడికి కనీసం జయంతి రోజు ఒక పూలమాల పెట్టి నివాళులు అర్పించనీక మనసు రాదు నీకు. ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఆ రోజు మాట్లాడితే ఏమన్నాడు, ఇవాళ మాకు ఎన్నికల కోడ్ ఉంది, మేము అటు ఓనే ఓము అన్నాడు. కానీ అదే ఎన్నికల కోడ్లో పోయి కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలకు మిగతా విగ్రహాలకు పూలమాలలు వేస్తాడు, దండలు వేస్తాడు, నివాళులు అర్పిస్తాడు. అది లెక్క. పోనీ మరి ఇప్పుడేమన్నా కోడ్ ఉందా? ఏముంది ఇప్పుడు? అంబేద్కర్ వర్ధంతి రోజు గాకంతా అలంకరణ చేసి ఆయనకు పూలమాల పెట్టి నివాళులు అర్పించి దండం పెట్టుకొని వస్తే నీకు అయిన నష్టం ఏంటిది? నీకు అయినటువంటి డ్యామేజ్ ఏంటిది? ఎందుకింత అహంకార పూరితంగా, ఎందుకింత అహంకారంగా, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఎందుకు అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతే మళ్ళీ కేసీఆర్ఏ గుర్తుకొస్తాడు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతే మళ్ళీ కేసీఆర్ఏ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ఏ కాబట్టి కేసీఆర్ఏ గుర్తుకొస్తాడు. కాబట్టి ఆ విగ్రహం సైడ్గా వదలేడు. మరి తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పినా కానీ కేసీఆర్ఏ గుర్తుకొస్తాడు కదా. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎందుకున్నావు నువ్వు అలా నేను చెప్పే మాట కాదు. ఏ గల్లీకి పోదాము, ఏ ఊరికైనా పోదాము, తెలంగాణ రాష్ట్రము ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చిందంటే కేసీఆర్ ఉద్యమాన్ని లీడ్ చేసిండ్రు, పిల్లలందరూ ఫైట్ చేసిర్రు, వందల మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసిర్రు, ఇవన్నీ చేసిర్రు అని చెప్పేసి మాట్లాడతారు. నీ గురించి తెలంగాణ చరిత్రలో నీ గురించి ఒక పావు పేజీ కదా, ఒక సింగిల్ లైన్ కూడా ఉండదు. ఉంటే గింటే తెలంగాణ ద్రోహిగా, సమైక్యవాదిగా నీ పేరు అందులో లిఖించబడి ఉంటుంది. అంతేగాని తెలంగాణ చరిత్రలో, ఘన చరిత్రలో నీ శకం ఉండదు, నీ పేజీ ఉండదు. నీ పేజీ నువ్వు ఇప్పుడేమైనా రాసుకుందామని ప్రయత్నం చేసినా ఈ 4 ఏళ్లల్లో మళ్ళీ దాన్ని చింపి శతపట్లు వేయాల్సిందే. ఎందుకంటే అది దుర్మార్గంగా చేస్తూ ఉన్నావు. అక్కడికి వెళ్తే కేసీఆర్ పేరు గుర్తుకొస్తుందనో, అక్కడికి వెళ్తే లేకపోతే ఇంకేదో గుర్తుకొస్తుందని మీరు కనీసం అక్కడికి పోకపోగా, సరే మీరు పోలేదు, మీది కుసంస్కారం, మీకు సంస్కారం లేదు. ఎందుకంటే ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించినటువంటి నీచపు పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఆయన దగ్గరికి పోయి నివాళులు అర్పించడానికి నీ కాంగ్రెస్ వాళ్ళకు మీ చేతులకు జట్టలు పుట్టినాయి, మీకు రోగాలు పుట్టినాయి కాబట్టి మీరు పోలేదని అనుకుందాం. వదిలేయండి, ఫ్రీగా కుల్లా వదిలేయండి. ఎవరో ఒకరు అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ను కొలిచే వాళ్ళు, అంబేద్కర్ని తండ్రి లెక్క, దేవుని లెక్క కొలిచేటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు నివాళులు అర్పించి ఓ దండం పెట్టుకొని ఫోటో దిగి వస్తారు కదా. ఇక్కడ నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిర్రు చూద్దామని. నిన్న బస్సులలో చూసినాం, మనలో అక్కడికి పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే ఆ బస్సులలో చూస్తే అరే వచ్చిన వాళ్ళని పాపం కనీసం దూరం నుంచి కూడా చూడనిస్తలేరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే నేను బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు చేయకపోతే మేమే అలంకరణ చేసుకొని మేమే నివాళులు అర్పించి మేమే నిరసన తెలిపి వస్తామని చెప్పేసి వాళ్ళు పిలుపునియంగానే మొత్తానికి బంద్ పెట్టి కూర్చున్నారు.
ఆ కాపలా కాస్తున్న పోలీసు వాళ్ళ మనసు కూడా చచ్చిపోయింది నాకు తెలిసి. అరే ఏంది మనకి ఇవంతా కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష కదా, మనం ఇలా ఆయనకు నివాళులు అర్పించకుండా ఆడ ఒక కాపలా కాస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడ్డటువంటి సందర్భం అది. మరి ఇంత నిర్బంధమా? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తేందుకు కూడా నువ్వు నిర్బంధం పెట్టావంటే ఇంతకు మించినటువంటి నిర్బంధ పాలన, ఇంతకు మించినటువంటి ఎమర్జెన్సీ పాలన ఇంకొకటి ఉంటుందా? మీరే ఆలోచన చేసుకోండి మిత్రులారా. చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. బయటకు వచ్చి పొంగనాల మాటలు మాట్లాడు కాదు, చేతల్లో చూపించండి. గాయనకు నివాళులు అర్పిస్తే మీకు ఒరిగిపోయేటిదేముంది, కరిగిపోయేటిదేముంది, అయ్యేటిదేముంది? చాలా అంశాలు మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నది. ఇట్లా ఏమంటారు, ఏప్రిల్ 14 తారీఖు నాడు సరే ఆ రోజు కోడ్ ఉందని చెప్పేసి తప్పించుకున్నావు. కానీ ఇవాళ ఏం కోడ్ వచ్చి అడ్డం వచ్చింది? దేనికి అడ్డం వచ్చింది? కేవలం రాజకీయం మాత్రమే చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాజకీయం మాత్రమే చేస్తూ ఉన్నాడు, అంతకు మించి ఇంకొకటి ఏమి చేస్తలేడు. కేవలం రాజకీయమే. సో కాబట్టి దయచేసి మిత్రులారా ఆలోచన చేయండి. ఇప్పటికైనా మేల్కోవాలి. అంబేద్కర్ వాదులు ఎక్కడ పోయిరో మరి? మేము కొలిచే దేవుడు అని చెప్తున్నటువంటి మరి అందులోనే ఉన్నాడు బట్టి విక్రమార్క. ఆయన ఎక్కడ పోయిండో? ఆయన ఏడ కనపడతలేడు, కనీసం మాట్లాడతలేడు. దామోదర్ రాజనరసింహ జ్యూస్ దాగి ఏడ వండుకున్నాడో కనపడతలేడు, మాట్లాడతలేడు. మిగతా బీసీ మంత్రులు ఎవరు కూడా మాట్లాడతలేరు. వీళ్ళకి ఎవరికి నోరు వస్తలేదు. అరే గట్లా ఉంటుందా మరి? అట్లా అనుకుంటే ప్రభుత్వాలు చేసే పనిగా చూడాలి కానీ ఒక వ్యక్తిగా చేసే పనిగా చూడకూడదు. అట్లా అనుకుంటే మనం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేయలేము. ఈ పంతాన్ని పక్కన పెట్టేసి మనం పోయి అంబేద్కర్కి నివాళులు అర్పించొద్దామని తోటి సహచర మంత్రులు చెప్తే ఏమైంది? మీ సొమ్మేం పోయింది? ఆయన ఎట్లాగో కొంత మూర్ఖంగా నియంత లెక్క పరిపాలిస్తూ ఉన్నాడు. అది మీకు కూడా అర్థమైతేనే ఉన్నది. రేవంత్ రెడ్డి ఆ నియంతని కొంత గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత సీనియర్ మంత్రులుగా, క్యాబినెట్లో పలుసార్లు మంత్రులుగా అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేంది, కోమటిరెడ్డి అయితేంది, తుమ్మల అయితేంది, ఇట్లా చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు కదా. దామోదర్ రాజనరసింహ అయితేంది, దుద్దిల శ్రీధర్బాబు అయితేనేంది, వీళ్ళందరూ సీనియర్ మంత్రులే కదా. గతంలో ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు మంత్రివర్గంలో పనిచేసేటువంటి వాళ్ళే కదా. పోయి చెప్పవచ్చు కదా. పోయి చెప్పి ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు, మనం పోవాలి, నివాళులు అర్పించాలి, ఎవరి కోసం మనం దాన్ని అట వేయకూడదు. ఆయన ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప రాజ్యాంగ నిర్మాత ఆయన దేశం భారతరత్నతోని సత్కరించుకున్నది. మనం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి బుద్ధి చెప్పి ముఖ్యమంత్రికి తీసుకురావాలి కదా. ఆడికి ఆయన రాకపోతే కనీసం మీరైనా రావాలి కదా. డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయననే రావాలి కదా. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ఎవరు రాలే, ఎక్కడ మాట్లాడలే. నియంత పాలన అంటే ఎలా ఉంటుందో ఈ ఏడాది కాలంలో చూస్తాం. నిన్న ఇంకా కళ్ళకు కట్టినట్టు చూస్తాం. నియంత పాలన, నిర్బంధపు పాలన. నివాళులు అర్పిస్తేందుకు కూడా స్వేచ్ఛ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా ఆయన ఎవరో ఉంటారు నేషనల్ పప్పు, ఈ బుక్కు చేతలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నాకు చెప్తాను కూడా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఆ నేషనల్ పప్పు బుక్కు చేతలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ బుక్కు రాసేటువంటి రాజ్యాంగం నివాళులు అర్పించడానికి చేత కాదు నీ ప్రభుత్వానికి, నీ ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు చేత కాదు. నువ్వు రాజ్యాంగాన్ని కాపాడతావా రాహుల్ గాంధీ? నువ్వు రాజ్యాంగాన్ని కాపాడతావు. ఏం పనికి వాళ్ళని ముచ్చట్లు మీరు చెప్పేది? ఏమన్నా అక్కడికి వచ్చేటివి ఉన్నాయా ఒకటన్నా? 100% మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. దళిత సమాజమా, బీసీ సమాజమా, యావత్ సంబంధ వర్గాలన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇలా ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పాలనలో ఆలోచన చేయాలి. వీళ్ళకి మళ్ళా మనం ఎక్కడ బుద్ధి చెప్పాలి? మనకున్నటువంటి ఒకటే ఒక అస్త్రం. ఆ అస్త్రం కూడా బాబా బిఆర్ అంబేద్కర్ గారు కల్పించేటువంటి అస్త్రం ఓటు అనేటువంటి హక్కు ఉంది మనకు. ఆ ఓటు అనేటువంటి హక్కుతోటి వీళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% బుద్ధి చెప్పాలి. చాలా బాధతో రాష్ట్రం ఈ వార్తని. నిజంగా మనం గతంలో రాచరిక పోగొట్టిన సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పాలిస్తున్నప్పుడు వెలివాడలు ఏర్పడ్డాయి ఊర్లల్లో. ఆధిపత్య వర్గాల నుంచి వెలివేయబడేటువంటి వెలివాడలు ఏర్పడ్డాయి ఊర్లల్లో. దళిత వాడలు, వెలివాడలు అంటారు. ఇప్పుడిప్పుడే ఆ సమాజం అంతా మేల్కొని అంతే కలిసిమెలిసి బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు అంతా కొంత చైతన్యం వస్తూ ఉన్నారు. కానీ హైదరాబాద్ నడి బొడ్డులో ఒక వెలివాడను ఏర్పాటు చేసేటువంటి రాజ్యం ఏదైనా ఉందా అంటే అది ఈ రెడ్డి రాజ్యమే.
రేవంత్ రెడ్డి రాజ్యమే. రెడ్లు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అది కనపడతా ఉంది, కండ్ల ముంగల కనపడుతూనే ఉంది. అంబేద్కర్ సాక్షిగా కనపడతా ఉంది. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, వాస్తవాలు గ్రహించాలి.